సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. నందిగామలో గడిచిన 4 రోజులుగా పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నందిగామలోని పలు బంకులకు ఇవాళ పెట్రోల్ డీజిల్ రావడంతో వాహనదారులు క్యూ కట్టారు. రెవెన్యూ పోలీస్ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. డీజిల్ కోసం పెట్రోల్ బంకులకు వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. డీజిల్ కావాలంటే వీఆర్ఓ వద్ద లెటర్ తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ కోసం వీఆర్ఓ దగ్గరికి వెళ్లి వచ్చే లోపల పెట్రోల్ బంకుల్లో డీజిల్ అయిపోతుందని మండిపడుతున్నారు. నాలుగు ఆటోలు క్యాన్లు వేసుకుంటున్నారు. క్యాన్లు వేసుకుని వాళ్ళు పెట్టుకొని పెడుతున్నారు. వాళ్ళ కాడ ఏమైనా ఎక్స్ట్రా తీసుకున్నారో మామూలు పడుతున్నారు తెలియదు. మా డాక్టర్ లోడి వాళ్ళకి 2 రోజులు అవుతుంది. 2 రోజులు వచ్చినా కనీసం వాళ్ళకి సమాధానం లేదు. ఇవాళ 3 రోజుల క్రితం ఈ పంపుల వాళ్ళకి కూడా నేను డబ్బులు కొట్టించా. డబ్బులు కొట్టిన తర్వాత పడతాను చెప్పి 17 రాయలు కూడా మాకు పడతాను. ఇప్పుడు నీకు కొట్టినారు ఏం కావాలంటున్నారు? రైతు వారికి కావాలంటే రైతు వారికి వారితో ఫోన్ చేయించాను. లెటర్ కావాలంటే లెటర్ గారు అంగారు అక్కడ గంట చేపట్టిందంట రావాలంటే మరి కుదరదు అంటున్నారు. అగ్రికల్చర్ ఫోన్ స్విచ్ ఆఫ్ మాది. మరి మేమేం చేయాలి మీరు చెప్పండి. మరి అవుతున్నా వేరే మిషన్ వరికోత మిషన్లు ఎక్కడి నుంచి వచ్చే మిషన్ బంగారం నడుస్తున్నాయి. లోకల్ ఉన్న రైతు వారికి ఏ మిషన్ నడవట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మధ్యలో ఆడుకోవాలి. కాళ్ళు పట్టుకొని ఏమన్నారండి? ఏమన్నారు? మీ ఊరు కర్ణం గారు పెట్టినా నాకు ఇంతవరకు ఏమీ రాలేదు అంటున్నాను. కాగితాలు వచ్చే లోపల నేను ఆయిల్ ఉండదు. ఇప్పుడు దేనికి కావాలి మీకు? ఆయిల్ వరికోతకు ఇచ్చుకోవాలయ్యా. మిషన్ వచ్చి చేలో ఉంది. నా టాటర్లో కూడా ఆయిల్ లేదు. చుట్టాయి లేదు. దానికి 5 రోజులు ఆ టాటర్లో ఆయిల్ లేక. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మూలపాడు వద్ద పెట్రోల్ బంక్ లో వాహనదారుల మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. క్యూలో రావాలని చెప్పినందుకు కృష్ణలంక యువకులు దాడి చేశారని మూలపాడు వాసులు ఆరోపిస్తున్నారు. పోలీసుల రాకతో వివాదం సద్దుమడిగింది. బాపట్ల జిల్లాలోని చీరాలలో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తీవ్రంగా పెరిగింది. పెట్రోల్ డీజిల్ కోసం భారీగా వాహనదారులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా డీజిల్ కోసం ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు కిలోమీటర్ల మేర లైన్లో నిలుచుని దృశ్యాలు కనిపిస్తున్నాయి. పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రమైంది. వ్యవసాయ సీజన్ కావడంతో ట్రాక్టర్లు, వరికోత మెషీన్లతో పాటు ఆటోలు డీజిల్ కొరతతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తమ జీవనాధారం ఆటోలు నడపడమేనని, డీజిల్ దొరక్కపోతే తమకు పస్తులేనని ఆటో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంధనాన్ని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.